హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎస్ఎస్సి నుండి మనకి ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అదే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి. ఈ నోటిఫికేషన్ అయితే ఇంటర్ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఆర్ ఈక్వలెంట్. సో మనం ఈ నోటిఫికేషన్లోకి వెళ్తే దీని స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 6th, అంటే నిన్నే స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 26th June, అంటే మనకి టోటల్గా 20 days అయితే ఇచ్చారు అప్లికేషన్కి. అలానే July 1st అండ్ July 2nd వచ్చేసి మనకి కరెక్షన్ విండో అయితే ఓపెన్లో ఉంటుంది. ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే కనుక ఈ 2 daysలో చేసుకోవచ్చు. అండ్ మనం పోస్ట్ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా 261 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి మనకి ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 years. బట్ డోంట్ వరీ గైస్, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years అలా ఇచ్చారు. మీరు డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి, ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు 12th standard ఆర్ ఈక్వలెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. దీని అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు అయితే అక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫీజు వచ్చేసరికి 100 rupees. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఫ్రీ, నో ఛార్జెస్ ఫర్ దెమ్. ఎగ్జామ్ సెంటర్ విషయానికి వచ్చేసరికి మనమే అప్లై చేసుకునేటప్పుడు 3 preferences అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రిఫరెన్సెస్లోంచి ఏదో ఒక లొకేషన్ అయితే మనకి అలొకేట్ చేస్తారు. అండ్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి టోటల్ 50 questions వస్తాయి. అండ్ మార్క్స్ కూడా 50 marks, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 mark. అండ్ జనరల్ అవేర్నెస్కి 50 questions అండ్ 50 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 questions అండ్ 100 marks వస్తాయి. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అలానే ఎగ్జామ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది. అండ్ మనకి డీటెయిల్డ్ సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏమేమి టాపిక్స్లోంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇచ్చారు. అలానే జనరల్ అవేర్నెస్ నుంచి ఏం టాపిక్స్ వస్తాయో ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా ఇచ్చారు. అండ్ మనకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది స్టెనోగ్రాఫర్కి. ఆ స్కిల్ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్ రెండింటిని బేస్ చేసుకుని మనకి ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే ఏదైనా రిజర్వేషన్ అవైల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అన్ని లెటర్ ఫార్మాట్స్ కూడా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. మీరు అవి చూసుకుని మీరు దేన్ని అవైల్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ లెటర్ ఫార్మాట్ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొత్తం నోటిఫికేషన్లోనే చాలా డీటెయిల్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ సచ్ జాబ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు Career Light YouTube channel. Thank you.